ఈదిగా ఈదిగా దగ్గరికి వచ్చిన రంజాన్ ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ కోసం అక్కడికి ఇచ్చేస్తే అక్కడికి అందరూ కూడా కామన్గా, ఎందుకంటే అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు ఉన్న వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే శ్రీనివాస్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ముందర ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో అన్ని ఫిల్అప్ అయిపోయినాయి. కాబట్టి అక్కడ సైడ్లో కూర్చోవాలి. ఎందుకంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే విషయము, గతంలో 10 ఏళ్ళు మేము అనుభవించామండి. ఏంటంటే మేము 10 ఏళ్ళ రోజు కూడా ఇక్కడ వస్తామని ఇక్కడ కలిసి పిలిచే నాదోకి దిక్కులేదు. అప్పుడు కనీసం ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్న ఎవరైనా పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే మీ అధికారులు పిలవలేదు. సరే అని మేము ఏ రోజు కూడా ఒక మీడియాలో కానీ ఒక ప్రెస్ మీట్లో కానీ ఏ ఒక్క వాట్సాప్ ద్వారా మా సోదరులు కానీ మా ఎవరు కూడా చెప్పలేదు. ఈరోజు మీకు ఒక్క పూట ఆయన నిలబడని చెప్పి బాధపడుతున్నారే, ఎందుకు ఈ మీ బాధ? మేము 10 ఏళ్ళు మేము అనుభవించినాం కదా. మీకు కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీలు కూర్చోవచ్చు కదా, మరి ఎందుకు కూర్చోలేదు మీరు? అంటే మేము తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? అంటే ఎవరు అది స్పెషల్ పాలన? ప్రభుత్వం నడుస్తుంది కానీ ఇప్పుడు కౌన్సిలర్ లేరు, ఎవరు లేరు, స్పెషల్ ఆఫీసర్ పాలన. కాబట్టి వాళ్ళకి తెలుసో తెలియక జరిగింది. దాన్ని మీరు సర్దుకొని పోలే. కానీ ఎక్కడ జరిగి మీరు దేవుళ్ళ గుడుల దగ్గర మసీద్ దగ్గర రాజకీయం చేస్తా ఉన్నారు. ఇది చేయదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు బీసీ నాయకులు చెప్తా ఉన్నారు కదా శ్రీనివాస గారు, ఆ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ రోజు బీసీలే కదా, బీసీ బిడ్డలే కదా నువ్వు జైలు పంపించింది. ఎంతమంది నువ్వు జైలు పంపించావు? బీసీల మీద కదా. ఎవరో బిడ్డల మీద కేసు చేసిరా? చేయలే కదా. మళ్ళీ ఈరోజు నీకు ఎట్లా కనిపిస్తున్నాడు? నీ గురించి మాకు తెలియదా? శ్రీనివాస గారు ఎవరు చెప్తా ఉన్నాం మీకు, మీ గురించి మాకు అంతా తెలుసు. అయినా కూడా మేము ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఎందుకు చెప్తా ఉన్నామంటే నువ్వు అర్థం చేసుకో. ఈరోజు బీసీ బిడ్డలు ఆ రోజు తొక్కి జైలు పంపించే రోజులు ఉన్నాయి. ఈరోజు బీసీలో నువ్వు టార్గెట్ చేసినావు, కానీ ఎవరు కూడా టార్గెట్ చేయలే. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈరోజు మా బీసీ బిడ్డలు ఆ రోజు ఎంతమంది చూసి తెలుసా మీకు? ఇప్పుడు చెప్తా, పేరు వినండి బాగా. అప్పుడు మా మైత్రి యాదయ్య కానీ, వడ్డ భాస్కర్ కానీ, కిషన్ పవార్ కానీ, బండి విశ్వనాథ్ కానీ, అమరేందర్ రెడ్డి కానీ, రాజు కానీ, మెట్టికాడి ప్రభాకర్, వీళ్ళందరినీ కూడా జైలు పంపించారు. రాబోయే ఆ రోజు ఢిల్లీలో జైలు పంపించారు. ఐడియా ఉందా మీకు? వాళ్ళు బీసీ నాయకులు కదా, బీసీ బిడ్డలు కదా. అంటే ఇప్పుడు అప్పుడు మీకు యాది కాదా బీసీ బిడ్డలని? ఈరోజు మీకు యాదకి వస్తూ ఉంటే ఎక్కడ పోతుంది ఈ సమాజం? అంటే బీసీలకు న్యాయం, రెడ్డిలకు న్యాయం అది కాదు కదా. సమాజంలో అందరం ఒకటే. మనం మనసు మానవత్వంగా ఉండాలి అంతే తప్ప. కానీ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రాజకీయాలు చేస్తే తగదు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళలో ప్రాణంలో ఈ పాలమూరు ఎంత అట్టుడికిందో అందరికీ తెలుసు. ఈరోజు ప్రశాంతంగా ఉంది, ప్రశాంతత పాలమూరులో కనిపిస్తూ ఉంది. అలాంటి పాలమూరుని మళ్ళీ కలిసి చేయకండి. ఎందుకంటే శ్రీనివాస గారు మీకు తెలిసో తెలియదో మాట్లాడుతూ నాకు తెలియదు. కానీ మరొకసారి కానీ ఈ విషయాన్ని కానీ మళ్ళీ మీరు తెచ్చిరనుకో, తర్వాత మీకు ఏం చేయాలో ఏం చేయబోతామో మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఆశామాషగా లేము. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే మీకు మీరు చేసింది ఏంటని మాకు తెలుసు. ఆ రోజు బీసీ సంఘాల నాయకులతో నువ్వు చెప్పుకుంటున్నావు కదా, ఆ వ్యక్తి ఏ ప్యాకేజ్ తీసుకున్నావు మాకు తెలియదా? మేము చూడలేదా? మాతో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఇక్కడ చెప్తా ఉన్నాం, మళ్ళీ అవన్నీ బయటికి వేస్తే నీ బీసీ సమాజవాదీ పార్టీ ఎక్కడ పోతుందో నీకే తెలియదు. కాబట్టి దయచేసి ఇవన్నీ మానుకోండి. బీసీల గురించి కానీ ఏదైనా కానీ మాట్లాడితే మరొకసారి మంచిగా చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.